రైట్ టు ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇస్తాడు, ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందని ఆశిస్తూ. కానీ రోజులు గడుస్తాయి, అయినా ఎఫ్ఐఆర్ నమోదు కావడం లేదు. సార్, ఎఫ్ఐఆర్ నమోదు అయిందా? చూస్తాం, తర్వాత రండి. చట్టం ప్రకారం గుర్తించదగిన కాగ్నిజబుల్ నేరం గురించి సమాచారం అందితే పోలీసులు తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. లలితా కుమారి వి, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్. దీనిని సుప్రీం కోర్టు స్పష్టంగా పేర్కొంది. కానీ పోలీసులు మీ ఫిర్యాదును పట్టించుకోలేదని మీరు ఎలా నిరూపిస్తారు? మీరు మౌఖికంగా ఎందుకు అడుగుతున్నారు? ఆర్టీఐ దాఖలు చేయండి. అక్కడే ఆర్టీఐ శక్తివంతంగా మారుతుంది. తన ఫిర్యాదుకు సంబంధించిన నిర్దిష్ట ప్రశ్నలు అడుగుతూ అతను ఆర్టీఐ దాఖలు చేస్తాడు. అతను ఆర్టీఐ దరఖాస్తును ప్రజా సమాచార అధికారి PAO కి సమర్పిస్తాడు. వారు సాధారణంగా 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి అస్పష్టమైన సమాధానాల బదులుగా అతనికి లిఖితపూర్వక సమాచారం లభిస్తుంది. ఇప్పుడు నిజం రికార్డులో ఉంది. ఈ లిఖితపూర్వక సమాధానాన్ని తరువాతి చట్టపరమైన చర్యల కోసం ఫిర్యాదు, అప్పీల్ లేదా హైకోర్టు వరకు కూడా ఉపయోగించవచ్చు. మౌఖికంగా మళ్లీ అడగకండి, లిఖితపూర్వకంగా అడగండి. ఆర్టీఐ ఉపయోగించండి. ఆర్టీఐ బాధ్యతను నిర్ధారిస్తుంది. ఆర్టీఐ గురించి మరింత తెలుసుకోవడానికి మరియు తదుపరి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.